నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను సురేంద్ర. కుటుంబ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన సందర్భంగా ఆ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రముఖ ఛానల్స్ కి ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తి ప్రశ్నలకి సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసలు రాజకీయ నాయకుడే కాదని, ఆయన రాజకీయాలు అతనికి సరిపడవని, ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టారు అనే మాట కూడా మాట్లాడారు. అయితే జగన్ అరెస్ట్ విషయమై చూశాయిగా కూడా మాట్లాడినట్టు కొన్ని కొన్ని మాటలు వినబడతాయి. జగన్ లాంటి వాళ్ళని చాలా మంది చూశాను నేను. జగన్ కి తగిన విధంగానే బుద్ధి చెప్తాను నేను అనే మాట కూడా మాట్లాడడం జరిగింది. ఇదే విషయం మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇన్మంది రామారావు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏడాది పరిపాలన గురించి మాట్లాడడం ఇదంతా ఓకే. జగన్ గారి గురించి కూడా కొన్ని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మనం ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి సార్? జగన్కి తగిన విధంగా బుద్ధి చెప్తాం అనే మాటలు వాడే కంటే అంటే ఆ మాటలు వాడలేదు. బట్ కాకపోతే భవిష్యత్తులో జగన్కి తగిన రీతిగానే మేము చూసుకుంటాము అనే మాట మాట్లాడారు. అదే లేదండి. జగన్ చేసే అవినీతి కార్యక్రమాల మీద విచారణ జరిపించండి. విచారణ జరిపించి చట్టం తన పని చేసుకుపోతుంది అన్నట్టుగా అంటారు కదా. దాని పని చేసుకుపోనియండి. ఆ విషయాన్ని ప్రజలకు చెప్పండి. ప్రజలే శిక్ష వేస్తారు. మీరెవరు మధ్యలో? మీరు పాలకులు మాత్రమే. ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. కానీ వాళ్ళు ఆ జగన్ ఎక్కడ తప్పు చేశాడు? జాతీయ సంపదను కొల్లగొట్టాడు. జాతీయ సంపద అంటే ఎవరిది? ప్రజలందరిది. అంటే ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడేటువంటి కొన్ని వందల వేల ఎకరాలని, కొన్ని వందల వేల కోట్లని కబ్జా చేసి దాచుకొని పంచుకొని ఈరోజు హత్యా రాజకీయాలు, శవ రాజకీయాలు చేస్తున్నాడు. వాళ్ళనే చంపేసుకుంటారు, లేదా వాళ్ళు ఇంకొకరిని చంపుతారు. ఆయనే చెప్పులు ఇస్తుంటాడు, ఆయనే గులకరాలు ఇసురుకుంటాడు, ఆయనే కోడికత్తితో గంటు పెట్టుకుంటాడు. అది ఆయన రాజకీయం తెలియదు. ఆయనకి వాళ్ళ నాన్నగారు రాజకీయం నేర్పలేదు. మనీ లాండరింగ్ నేర్పారు. జస్ట్ ఆల్మోస్ట్ ఈయన సీఎంగా ఉంటుండగా ఆయన ఒక 43,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్లో పట్టుబడినటువంటి స్థాయికి ఎదిగిపోయాడు. మీరు రాజకీయం అంటే ప్రజల్లో ఇప్పుడు లోకేష్ ఉన్నాడు, ప్రజల్లో పాదయాత్ర చేశాడు, ప్రజల్లో ఒకసారి తిప్పు కొట్టారు, ఊడిపోయారు. ఆ బాధ, ఆ గాయం ఆయన తెలుసు. ఆ గాయం తాలూకు బాధ తెలుసు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలు యువగలం విప్పినట్టయితే ఆ యువగలంలో ఉన్నటువంటి గాయం లోకేష్ తెలుసు, ఈయనకేం తెలుసు. అనుకోకుండా ఊహించకుండా నేను రాజన్న కొడుకుని ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నారు, ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ ఇస్తే ఆయన తాలూకు ప్రతాపం ఎంత చూపించాలో, ఏ మేరకు నేరస్తులు కొనేయగలడు, ఏ మేరకు నేరస్తులకేమో షెల్టర్ ఇవ్వగలడు. హత్యా రాజకీయాలే కదండి. హత్యా రాజకీయాలు తెలిపేసరికి ఆయన చెప్పినట్టుగా కళ్ళు మూసుకొని కళ్ళు తెచ్చేలాగా 5 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. 11తో పరిమితం అయింది. ఇప్పుడు ఆ విషయం తెలుసుకోవాలి. అని రాజకీయం తెలుసండి. రాజకీయం అంటే ఒకటి చంపేసి పరిగెత్తి వెళ్ళిపోయి, అయ్యో నువ్వు ఇలా చచ్చిపోయినావా, ఇదంతా కూటమి ప్రభుత్వంతో కుట్రే అని వెలుగెత్తి మీటింగ్ చెప్పడం కాదు. ప్రశ్నలు కాదండి పరిపాలన. ప్రశ్నలకు సమాధానాలు, సమస్యలకి పరిష్కారాలు. రాజకీయంలో మీరు ప్రత్యర్థులుగా ఉండండి, కానీ ఇప్పుడు ఎలక్షన్ టైంలోనే, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ప్రజా జీవితమే ముఖ్యం. ప్రజా మనుగడే మీకు ముఖ్యం. ఆ ప్రజా మనుగడ కోసం ప్రశ్నించండి. అవసరమైతే వాళ్ళతో చేతులు కలిపి ఆ ప్రజా జీవితంలో ముడిపడి ఉన్న సమస్యలకి పరిష్కారాన్ని చూపించండి. మీ మాటల్ని క్రియాశీలకంగా, ఆచరణాత్మకంగా ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆయన రాజకీయ నాయకుడు అవుతాడు. అంతవరకు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు చెప్పడం మా బోటలో చెప్తారు. అది రాజకీయం తెలీదు. బయట వచ్చేది అంటాడు. ఇక అంతర్యుద్ధం ప్రారంభమవుతుంది, 2 ఏదో ప్రారంభమవుతుంది. ఈ మాటలు ఎందుకయ్యా? నువ్వు ఏదైనా ప్రజలకి 4 మంచి పనులు చేసి చూపించు. అదే ప్రజలు కోరుకుంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు. పన్నీరు పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆల్మోస్ట్ పన్నీరు దాటింది. కొన్ని కొన్ని కార్యక్రమాలు చేశారు, కొన్ని కొన్ని కార్యక్రమాలు చేయబోతున్నారు. మీ అభిప్రాయం ఏంటి సంవత్సర పరిపాలన? 1 year
చాలా బాగా వాళ్ళు పరిపాలించినట్టేనండి. ఇన్ని హర్డిల్స్ మధ్య వాళ్ళు పని చేయనీయటం లేదు కదా. వాళ్ళు సజావుగా పని చేసుకుందంటే పని చేయనీయటం లేదు కదా. ఆంధ్రప్రదేశ్ అదృష్టం వలన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ అతి ముఖ్యమైన రాష్ట్రం అయింది. ఆల్మోస్ట్ ఆల్ ఒక మోదీ లాంటి వ్యక్తిని మళ్ళీ ప్రధానమంత్రిగా చూడగలుగుతున్నామంటే దానికి కారకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఆ విషయం వాళ్ళే చెప్తారు. అదొక విజయం. మనకి నిధులు అంతకుముందు ప్రకటించడమే కానీ ఆచరణలో చూపించారా? ఎవరికి ఇవ్వని విధంగా 60,000 కోట్ల నిధుల్ని మనకు మంజూరు చేశారు. అది అవును. విజయం కాదా? అమరావతిని పునర్నిర్మాణం ఓ పక్క యుద్ధ ప్రాతిపదిక మీద అమరావతిలో పనులు జరుగుతున్నాయి. అది విజయం కాదా? గతకలు పడిపోయి నిజంగా గర్భిణీ స్త్రీలు కూడా చచ్చిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్ని లారీలు తిరగబడ్డాయో లోడుతో వచ్చిన లారీలు. అటువంటి రోడ్లు బాగుపడ్డాయి. అది విజయం కాదా? తర్వాత మీకు అన్నిటికంటే ముఖ్యం టాటా మహానుభావుడు. ఆ టాటా కంప్యూటర్ సర్వీసెస్ వాళ్ళు 16,000 మంది దాదాపు 16,000 మందికి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. పనులు జరుగుతున్నాయి. అది విజయం కాదా? అప్పుడు ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు నిర్మించినటువంటి మిలీనియం హౌస్, మిలీనియం తాలూకు బ్లాక్స్ ఉన్నాయి కదా. అంటే ఒకేసారి 10,000 మంది అక్కడ పని చేయొచ్చు. ఆ, మిలీనియం బ్లాక్స్. అయితే దాన్ని మళ్ళీ పునఃప్రారంభిస్తున్నారు. అప్పుడు కట్టేసి ఊరుకున్నారు. అలా మామూలుగా పాడుపడినటువంటి విధంగా ఉండిపోయినాయి. మళ్ళీ వీళ్ళు హయాంలో కొండ మీదకి 120 అడుగుల రోడ్డు వేయించాడు లోకేష్. అక్కడి నుంచి ఆ, చూస్తే ఎవరైనా ఫారెన్ నుంచి వచ్చి పెట్టుబడులు పెట్టేవాడు వదులుతారా? ఒక పక్క గ్రీనరీ, ఒక పక్క కొండలు, ఎదురుగా సముద్రము. ఏ వాతావరణం అయితే సాఫ్ట్వేరింగ్ కావాలో ఆ ఆ, వాతావరణంలో మళ్ళీ పునః ప్రారంభం అయింది. అది విజయం కాదా? అమెజాన్ అవును. వచ్చింది, గూగుల్ కంపెనీ వచ్చింది. ఒక పక్క బ్రహ్మాండంగా పనులు చేసుకుంటున్నారు. మళ్ళీ ఫారెన్ వెళ్ళేవారు అందరూ ఫారెన్ వెళ్ళడానికి అత్యుత్సాహం చూపిస్తున్నారు. ఫారెన్ పంపిస్తున్నారు. గతంలో 5 సంవత్సరాల్లో ఒక్కడినైనా ఫారెన్ పంపించారా? ఈ ముఖ్యంగా అన్నిటికంటే పెద్ద విజయం ఏంటంటే ఈ ఏదైతే గవర్నమెంట్ స్కూల్ అనుకుంటున్నామో, అంటే నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వారికే 600కి 600 మార్కులు వచ్చాయి. ఎంత బాగుందండి. ఇక్కడ అవును. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నారు, ప్రారంభించారు. రేపు 20,000కి పూర్తయిపోతుంది. పూర్తయిపోతే 1,00,000 మంది ఉద్యోగస్తులు వస్తారు. అది విజయం కాదా? ఏది ఇన్ని విజయాలు సాధించారు ఇన్ని హర్డిల్స్ మీద. ప్రతిరోజు గొడవే కదండి. రేపు అవును. ప్రతిరోజు పేరు నాని, అక్కడ అంబటి రాంబాబు, కొడాలి నాని, రోజా, అనిల్ కుమార్ యాదవ్, వీళ్ళంతా ఏమిటండి వీళ్ళు? వీళ్ళకి ఏమి తెలుసు కనుక మాట్లాడతారు? ఇదేనా విజయాలంటే? ప్రజలు చెప్తారు. కూటమి ప్రభుత్వం సాధించిన విజయం ఏమిటంటే ఇప్పుడు నేను చెప్పిన దానికంటే ఎక్కువగా చెప్తారన్నమాట. అలాగే ఓకే అన్నిటికంటే ముఖ్యంగా అన్నా క్యాంటీన్ సార్. ఎంత గొప్పగా చెప్పుకుంటారు తెలిసినంటే అన్నా క్యాంటీన్ని. అయ్యో అవును. ఆకలి దప్పికలు తీరుస్తున్నారు భగవంతుడా, చల్లగా ఉండాలంటారు అనమాట. ఇవన్నీ విజయాల కిందే వస్తాయన్నమాట. మీరు ఏదైతే ఓకే. చేయలేకపోయారో వాళ్ళు చేయగలిగారంటే అది విజయం కింద వస్తుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. మీ అభిప్రాయం థ్యాంక్ యూ, తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.